రాష్ట్రపతి భవన్ లో అనుమానాస్పద జంతువు సంచారం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. అనుమానాస్పద జంతువుకి చిరుత ఆనవాళ్లు ఉన్నట్టుగా పలువురు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవుతోంది. నిన్న మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఈ దృశ్యం కనిపించింది. ఆ కనిపించిన జంతువు ఏంటి అనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. జంతువు సంచారంపై ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పందించలేదు. నిన్న మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 అని చెప్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది కార్యక్రమం. అయితే అందులో ఒక్క వీడియో క్లిప్ మాత్రం చాలా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. వాళ్ళ అటెన్షన్ ని డ్రా చేసింది ఒక మిస్టీరియస్ యానిమల్ అని చెప్పొచ్చు. మీరు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాము. ఆరో మార్క్ అండ్ రౌండ్ గా మీకు సర్కిల్ చేసి చూపిస్తున్నాము. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. చిరుత ఆనవాళ్లతో ఉన్న ఒక యానిమల్ గా భావిస్తున్నారు. అది కొంతమంది పిల్లి అంటున్నారు, కొంతమంది కుక్క అని భావిస్తున్నారు. బట్ స్టిల్ మనం చూడొచ్చు, అది జైంట్ గా ఉంది, పెద్దగా కనిపిస్తోంది. దుర్గాదాస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈయన బీజేపీ ఎంపీ దుర్గాదాస్. ఆ ప్రమాణ స్వీకారం అయిన తరువాత ప్రొసీజర్స్ కి సంబంధించి ఆయన సైన్ చేస్తున్న దృశ్యాల్లో ఆ క్లిప్ మనం చూస్తున్నాం TV9 స్క్రీన్ మీద. సో ఒక యానిమల్ ఆ వెనక నుండి వెళుతోంది. అది చూస్తుంటే కొంతమందికి చిరుతలాగా ఉంది అని భావిస్తున్నారు. మీరు స్క్రీన్ మీద మరొక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్లిప్ మీరు చూసారా లేదా? ఇది ఇప్పుడు యూట్యూబ్ లో కానీ అలానే ఈవెన్ మీరు సర్చ్ చేసినా కూడా దుర్గాదాస్ ఎంపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక మిస్టీరియస్ యానిమల్ అని టైప్ చేస్తే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రమాణ స్వీకారం జరిగింది. మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 8,000 మంది గెస్ట్లు, 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు, ఇండస్ట్రియలిస్టులు వచ్చారు, సినిమా ప్రముఖులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్స్ అలాగే దేశవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన క్లిప్ ఇది. ఇప్పుడు మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. దుర్గాదాస్ ఎంపీ ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రొసీజర్స్ ఫాలో అవుతూ పేపర్ వర్క్ చేస్తున్న సమయంలో ఆయన వెనుక స్టెప్స్ పైన ఒక మిస్టీరియస్ యానిమల్ వెళుతున్న దృశ్యం అది మనం క్లియర్ గా గమనించవచ్చు. మనం చూడొచ్చు, క్లియర్ గా అర్థమవుతోంది. జైంట్ గా ఉంది, పెద్దగా ఉంది. దాని తోక లేకపోతే దాని ఆనవాళ్లు చూస్తుంటే సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ కూడా అది ఒక చిరుత అయి ఉండొచ్చు, ఆ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. కానీ ఏంటి ఆ జంతువు అనేది మాత్రం ఒక క్లారిటీ రాలేదు. రాష్ట్రపతి భవన్ నుండి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ జంతువు ఏంటి, అక్కడికి ఎందుకు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, అయినా సేఫ్గా లక్కీలీ అది అలా పాస్ అయిపోయింది, అలా వెళ్ళిపోయింది కాబట్టి సేఫ్ అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సేఫ్గా లక్కీలీ అలా వెళ్ళిపోవడం మంచిదైంది. అది ఒకవేళ నిజంగానే చిరుత అయి ఉంటే ప్రమాదకరం అని కొంతమంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. లక్కీలీ అలా పాస్ అయిపోయింది అని చెప్పి. దుర్గాదాస్ ఆయన ప్రమాణ స్వీకారం తరువాత ప్రొసీజర్స్ ఫాలో అవుతున్న సమయంలో ఆ వీడియో క్లిప్లో వెనక నుండి ఆ యానిమల్ వెళ్ళడం మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తోంది. వాళ్ళ అటెన్షన్ని డ్రా చేసిన వీడియో అని మనం చెప్పొచ్చు. రాష్ట్రపతి భవన్లో అనుమానాస్పద జంతువు సంచారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుక వైపు నుండి ఒక జంతువు అలా వెళుతూ కనిపించింది. అది చిరుతేనా అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రిగా దుర్గాదాస్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రిజిస్టర్లో సంతకం చేస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో ఆయన వెనక స్టెప్స్ పైన రాష్ట్రపతి భవన్ మెట్ల పైన ఒక జంతువు అటుగా వెళుతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియో చూసిన వాళ్ళంతా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. రాష్ట్రపతి భవన్లో చిరుతల్ని పెంచుతారా, ఆ అవకాశం ఉందా అనే సందేహాలు లేవనెత్తుతున్నారు. కొంతమంది అది చిరుత కాదు, క్యాట్ అయి ఉండొచ్చు లేదా డాగ్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక జంతువు అలా వెళ్ళుండకూడదు కదా, బికాజ్ 8,000 మంది గెస్ట్లు ఉన్నారు, ఫారిన్ డెలిగేట్స్ ఉన్నారు. ఇంతమంది ప్రముఖుల మధ్యలో జరుగుతున్న సమయంలో ఏంటా యానిమల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రైజ్ అయింది సోషల్ మీడియాలో. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రాష్ట్రపతి భవన్ నుండి ఇంతవరకు ఒక అనౌన్స్మెంట్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ మనకి రాలేదు. కానీ నెటిజన్స్ అందరూ కూడా అది చిరుత అని, కొంతమంది వాట్ ఈస్ దట్ యానిమల్, మిస్టీరియస్ యానిమల్ అని కామెంట్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఆ జంతువు అయితే ఖచ్చితంగా ఏంటి అన్నది ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. చూడ్డానికి ఆ వీడియో క్లిప్ ని నిశితంగా పరిశీలిస్తే అదొక బిగ్ క్యాట్ అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిగ్ క్యాట్
మరి రాష్ట్రపతి భవన్ లోకి ఎలాగ వచ్చింది? ఒకవేళ రాష్ట్రపతి భవన్ లో ఎవరైనా పెంచుతున్నారా? పెంచడానికి వీలుందా? ఎందుకంటే చట్ట ప్రకారం అటవీ జంతువుల్ని పెంచడానికి వీల్లేదు, ఇంట్లో పెంచుకోవడానికి మన దేశంలో, ప్రపంచంలో ఇతర దేశాలు కొన్ని చోట్ల క్రూర మృగాలను కూడా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ ఉంటారు, కానీ మన దగ్గర అందుకు వీల్లేదు. అటువంటిది రాష్ట్రపతి భవన్ లో ఈ చిరుత ఎలా వచ్చింది? అది చూడడానికి చిరుత లాగానే ఉంది, దాని మీద గుర్తులు కూడా అలాగే కనిపిస్తున్నాయి, డాట్స్ అన్నవి చిరుతకుండే డాట్స్ లాంటివే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వెనకాల ఉన్న అటవీ ప్రాంతం, ఎందుకంటే రాష్ట్రపతి భవన్ చాలా సువిశాలమైన స్థలంలో నిర్మితమైన భవనం ఇది, దానికి వెనకాలే ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డుకి అవతల ఒక అర్బన్ ఫారెస్ట్ ఉంది. ఢిల్లీలో ఉన్న అతిపెద్ద అర్బన్ ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ లో కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయి, కానీ చిరుత అందులో ఉందా లేదా అన్నది ఎటువంటి పక్కా సమాచారం లేదు. ఒకవేళ ఎక్కడి నుంచి అయినా చిరుత ఆ అర్బన్ ఫారెస్ట్ లోకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు దాటి రాష్ట్రపతి భవన్ లోకి కానీ ప్రవేశించిందా? అలా ప్రవేశించిన చిరుతే నిన్నటి దుర్గాదాస్ ఊకే ప్రమాణ స్వీకారం చేసి సంతకాలు అవి చేస్తున్న సమయంలో ప్రత్యక్షమైందా, కనిపించిందా అన్నది తేలాల్సి ఉంది. దీని మీద ఏదైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే గానీ వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. నిన్న కనిపించిన ఒకవేళ నిజంగానే చిరుత అనుకుంటే అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎందుకంటే రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే ఉన్న, ఇప్పటికైనా ఎక్కడో చోట ఎవరో ఒకరి కంట పడి ఉండేది, కానీ ఇంకా ఎవరికి కంట పడకపోవడం, ఆ అలజడి అంటూ ఏది ఎక్కడా లేకపోవడంతో మరి అది ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అన్నదైతే ఇప్పటికీ కూడా అంతుచిక్కడం లేదు. దీని మీద రాష్ట్రపతి భవన్ వర్గాలు సైతం ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది, దాని కింద అనేక రకాలుగా కామెంట్లు వినవస్తున్నాయి. ఒకవేళ డొమెస్టికేటెడ్ వైల్డ్ క్యాట్ అయి ఉండొచ్చు, అంటే ఇంట్లోనే పెంచుకున్న వైల్డ్ క్యాట్ అయి ఉండొచ్చు. రాష్ట్రపతి పెంచుకోకపోయినా రాష్ట్రపతి భవన్ లో పెద్ద సంఖ్యలోనే సిబ్బంది ఉంటారు, ఆర్మడ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి, వారిలో ఎవరైనా పెంచుకుంటున్నారా? అలా పెంచుకునే అవకాశం చట్ట ప్రకారం లేదు. ఇల్లీగల్ గా ఎవరైనా పెంచుకుంటున్నారా? అలా పెంచుకున్నప్పుడు ఇంత ఈ కట్టుదిట్టమైన భద్రతతో కూడిన విదేశీ ప్రతినిధులు, విదేశీ అధినేతలు హాజరైన ఈవెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని అలాగే ఎలా వదిలేయగలుగుతారు? ఇలాంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి, కానీ దేనికి సరైన సమాధానం అయితే ఇప్పటిదాకా లేదు అనే చెప్పవచ్చు. కానీ ఆ వీడియో మాత్రం విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైట్ మహాత్మా, ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ జంతువు ఏంటి, అక్కడ ఎందుకు ఉంది, అది పెంచుకుంటున్న బిగ్ క్యాటా లేకపోతే ఏంటి అనే ఒక డిబేట్ అయితే మొదలైపోయింది. ఇంతకీ వీడియోలో కనిపించింది చిరుతేనా లేదంటే సునకమా? మొత్తానికి ఇలా వచ్చి అలా వెళ్ళిన జంతువు అందరికీ పరీక్ష పెట్టింది.